నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం మరో శుభవార్త అయితే వినిపించింది. కొత్తగా మరో ఫ్లైఓవర్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. రాజమండ్రిలో బైపాస్ యొక్క చెరువు వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్ర రోడ్డు రవాణా శాఖ ఆమోదం తెలిపింది. దానికి సంబంధించిన నిధులు కేటాయించింది. దాని వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం మరో శుభవార్త అయితే వినిపించింది. మరో కొత్త ఫ్లైఓవర్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో రహదారులు మౌలిక సదుపాయాల నిర్మాణానికి ప్రోత్సాహం అందిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ క్రమంలోనే మరొక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. రాజమహేంద్రవరం శివార్లలో ఉన్నటువంటి దివాన్ చెరువు వద్ద ఓ ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ దివాన్ చెరువు వద్ద 2.55 కిలోమీటర్ల పొడవైన ఫ్లైఓవర్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఈ ప్రాంత వాసులు ఈ ప్రాజెక్ట్ కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఈ యొక్క మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపినట్లు ఈ ఫ్లైఓవర్ పూర్తిగా 16 నెంబర్ జాతీయ రహదారిని నేషనల్ హైవే 216A మధ్య అనుసంధానం అవుతుందని ఆయన ప్రకటించడం అయితే జరిగింది. ఇలాగే జరిగితే రద్దీ తగ్గుతుందని, రోడ్డు భద్రత మెరుగుపరుస్తుందని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఈ విషయంపై రాజమండ్రి ఎంపీ, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కూడా ప్రత్యేక చొరవ తీసుకోవడం అయితే జరిగింది. ఈ కేంద్రం నుంచి అందువల్లనే ఆమోదం లభించిందని చెప్తున్నారు. ఈ దివాన్ చెరువు జంక్షన్ వద్ద వాహనాల రద్దీ, వరుస ప్రమాదాల నేపథ్యంలో ఈ ఫ్లైఓవర్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని గత కొంతకాలంగా ఇక్కడ ప్రజలైతే కోరుకుంటున్నారు. ఎట్టకేలకు దివాన్ చెరువు వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్రం అంగీకరించింది. మరోవైపు సమీప గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు నిత్యం ఇక్కడికి నుంచి కాకినాడ, విశాఖపట్నం ప్రాంతాలకైతే రాకపోకలు సాగిస్తుంటారు. ఇక అట్లనే ఈ పాదచారులతో పాటు వాహనాల సంఖ్య కూడా పెరగడంతో ఈ యొక్క ట్రాఫిక్ సమస్యలు, ఇబ్బందులు అనేవి తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో దీన్ని నిర్మాణం ఫ్లైఓవర్ చేపట్టాలనేటువంటి అంశం తెర మీదకి వచ్చింది. దీంతో 327 కోట్ల ఖర్చుతో ఈ యొక్క 2.55 కిలోమీటర్ల పొడవుతో ఈ ఫ్లైఓవర్ నిర్మిస్తున్నట్లు ఈ యొక్క కేంద్రం ప్రకటించింది. అలాగే దివాన్ చెరువు జంక్షన్ మరియు గామన్ బ్రిడ్జి జంక్షన్, పండ్ల మార్కెట్ వంటి ముఖ్యమైన ప్రదేశాలను లింక్ చేస్తూ ఈ యొక్క ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతున్నట్లు అధికారులు అయితే చెప్పడం అయితే జరిగింది. త్వరలోనే ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు మొదలు పెట్టినట్టున్నట్టు ఈ యొక్క అధికారులు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి కూడా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఫ్లైఓవర్ పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు తీరడంతో పాటు రహదారి భద్రత మెరుగుపడుతుందని ఆమె ఆశాభావం అయితే వ్యక్తం చేశారు. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.